ప్రభునందు పిల్లారా, మరి యొక్క దినంలో మనం దేవుని సన్నిధిని అనుభవించడానికి, ఆయనతో కూడా జీవించడానికి మనకిచ్చిన ఈ సమయమును బట్టి దేవునికి ఎంతగానో మనం ఆశించవలసిన వారమైనాం. ఎందుకంటే మన జీవులను ఆయన కృపలో భద్రపరిచి అనుదినం మనకు అనుగ్రహిస్తూ ఆయన్ని మహింపరచడానికి, ఆయన గణపరచడానికి మనకి ఇచ్చినటువంటి ఈ కృపను బట్టి దేవునికి మనం ఎంతో కృతజ్ఞత చెల్లించవలసిన వారమైనాం. ప్రార్థన చేసుకున్నామండి. అందరూ సిద్ధపడి తల వచ్చినట్లయితే ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోక తండ్రి, మీ బంగారు పాదములకు వెళ్ళలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన మేము మనుషులం, ఆయన కేవలం మంటి నుండి తీయబడిన వారము. తిరిగి మన్నైపో వరకు మా కార్యక్రమాలన్నీ కూడా ప్రభా శ్రమ దినములని చెప్పిన దేవుడు తండ్రి. అలాంటి దినముల్లో మేము ఉంటూ ఉండగా ప్రభా శాశ్వతమైన ఈ కృపతో మమ్మల్ని బలపరిచి రానున్న దినముల్లో తండ్రి నీ మహిమార్థమై వాడబడుటకు కృప దాయిచ్చింది. దినారాధన కార్యక్రమం అంతటి కొరకు ఎంతమంది అయితే నిరీక్షణ కలిగి ఎదురు చూస్తున్నారో ప్రభా, అట్టి బిడ్డలందరితో మీ సన్నిధి తోడుగా ఉంచి సమాధానం ఇచ్చి మీరు మహిమ పొందమని దీనుడు ప్రార్థిస్తూ ఉండగా, మొరపెడుతూ ఉండగా ఆలకించి సమాధానం అనుగ్రహించి మహిమ పొందమని ఈ మీ ప్రియ కుమారుడును మా రక్షకుడునైన నజరేయుడైన యేసు నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దివ్య మేడం గారు, పాస్టర్ గారు ప్రార్థన చేసుకున్నామండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉండగలిగిన దేవ, కాలములను సమయములను మార్చువాడైన దేవ, నమ్మకమైన సత్య సాక్ష్యమైన తండ్రి, ఆకాశమునకు భూమికి సృష్టికర్తమైన దేవ, ఆకాశముని సింహాసనము, భూమిని పాదపీఠము, నీ పాద సంధికి రావడానికి మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశముకై, భాగ్యముకై మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నానండి. మరొక దినాన్ని మాకు బహుమానంగా మీరు ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటాం. ఈ సాయంకాలం పూట ప్రభ మా మధ్యకి రమ్మని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మా మధ్య మీరు సంచారం చేయండి. ఈ స్థలం ముందు చేయబడుతున్న ప్రార్థన, స్తుతి, ఆరాధన, ఈ స్థలం ముందు చెప్పబడుతున్న మాటలు నాయన నీ నామ మహిమార్థమే ఉండినట్లు అనేకులకు ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను మీరు చేసి మీరు దీవించమని అడుగుతున్నాం తండ్రి. వాద్యం వాయిస్తున్న బిడ్డని మీ స్వాధీనంలో ఉంచుకోండి ప్రభా. నాయన ప్రావీణ్యంతో కొట్టడానికి నీ కృప దయచేయండి. అదేవిధముగా నాయన ప్రజెంట్ వర్క్ చేస్తున్న బిడ్డలను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. ఏదైతే ఈ స్థలంలో జరుగుతుందో అది నామ మహిమార్థమే జరిగినట్టు కృప దయచేయండి. వాక్యం చెప్తున్న ఈ దాసులను మీ ఆత్మతో నింపండి. ఈ దినమున నాతో మాతో మీరు ఏమి మాట్లాడడానికి సిద్ధపరిచి ఉన్నారు. వినగలిగిన చెవి, గ్రహించగలిగిన మనసు మా జీవితాల్లో దయచేయండి. వినబుద్ధి పుట్టించండి ప్రభా. నీ మాటలు ఏందైనా ఆసక్తి మా జీవితాలు కలుగు చేసి మహిమ పొందమని, ఆది నుండి అంతవరకు మీ నామానికి స్థలంలో మహిమ తెచ్చుకోమని మా ప్రభువును మా రక్షకుడు నజరేయుడైన యేసు క్రీస్తు శ్రేష్టమైన నామములో నీకు అప్పగించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మొదటిగా దేవుని పేరిట ఎందరికీ వందనాలు చెల్లిస్తున్నానండి. మీ అందరూ ఈ లైవ్ వీడియోలో పాల్గొంటున్నందుకు మీకు కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, మార్క్ బ్రదర్ కోసం అనుదినం ప్రేయర్లో జ్ఞాపకం చేసుకోండి. ఆయన త్వరగా ఈ సన్నిధిలో నుంచునేలాగా ఆరాధన చేయడానికి సహాయం శక్తినిమ్మని మీ అందరూ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేస్తున్నాం. మనం దేవుని స్తుతిద్దాం. బలపరచు దేవా, నాలోని ప్రేమ నీదై ఉన్నది దేవా.
మనల్ని వెతికి వచ్చాడు. మనల్ని ఎంతగానో ప్రేమించిన దేవుడు మనల్ని వెతుకుతూ ఆయన ఈ లోకానికి వచ్చి మనల్ని ప్రేమించి ఆయన దరి చేర్చుకున్నాడు. ఆ ప్రేమకి మనం వెలకట్టలేము. నేను వెతకక ముందే నన్ను వెతికిన ప్రేమ ఇది. నేను ప్రేమించక ముందే నన్ను ప్రేమించినది. నేను వెతకక ముందే నన్ను వెతికిన ప్రేమ ఇది. నేను ప్రేమించక ముందే నన్ను ప్రేమించినది. సిలువలో నీ దివ్య ప్రేమ విలువకు అందనిది. సిలువలో నీ దివ్య ప్రేమ విలువకు అందనిది. యేసయ్యా నీ ప్రేమ వర్ణింప నా తరమా. యేసయ్యా నీ ప్రేమ వర్ణింప నా తరమా. నాలోని ప్రేమ నీదై ఉన్నది దేవా. ఆ ప్రేమలో నన్ను బలపరచు దేవా. నాలోని ప్రేమ నీదై ఉన్నది దేవా. ఆ ప్రేమలో నన్ను బలపరచు దేవా. నీ ప్రేమ లేనిదే నీ బ్రతుకలేను. నీ ప్రేమ లేనిదే నీ బ్రతుకలేను. యేసయ్యా నీ ప్రేమ వర్ణింప నా తరమా. యేసయ్యా నీ ప్రేమ వర్ణింప నా తరమా. మన పట్ల ఆయన ఎంతో బాధ్యత వహించాడు, భద్రతనిచ్చాడు. ఆ భారం మనం మోసిన భారం, మనం చేసిన ఒక పాపం భారం ఆయన మోసి మనం భద్రపరిచి మనకు శిక్ష ప్రతిగా రక్షణ ఇచ్చాడు మన యేసయ్య. హల్లెలూయా. బాధితులైన ప్రేమ నీది నన్ను భరించినది. భద్రతనిచ్చిన ప్రేమ నీది భారము పాపినది. బాధితులైన ప్రేమ నీది నన్ను భరించినది. భద్రతనిచ్చిన ప్రేమ నీది భారము పాపినది. బాధలో దార్పునిచ్చి బలము చేకూర్చెను. బాధలో దార్పునిచ్చి బలము చేకూరెను. యేసయ్యా నీ ప్రేమ వర్ణింప నా తరమా. 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 తన చేతిలో రోగాలు లయమైపోయెను. తన చూపుతో దెయ్యాలు విలవిలలాడెను. తన చేతిలో రోగాలు లయమైపోయెను. తన చూపుతో దెయ్యాలు విలవిలలాడెను. తన మాటతో ప్రకృతిని శాసించినవాడు. తన మాటతో ప్రకృతిని శాసించినవాడు. నీటిపై
నిలిచిన వాడతడు, నీటిపై నీవిగా నడిచిన వాడతడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలో, తన సాటైన దీటైన దేవుడు నేడిలలో. తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలో, తన సాటైన దీటైన దేవుడు నేడిలలో. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. మన కోసం తన ప్రాణాన్ని ఇచ్చిన వాడతను, మన కోసం సజీవుడై లేచాడు. తన శాంతిని పంచిపెట్టిన శాంతమూర్తి ఆయన. మనం అంధకార చీకట్లో ఉన్నప్పుడు మనం పైకి లేవనెత్తి మనల్ని సమాధానపరిచిన దేవుడు కనుక మనం ఆయన్ని స్తుతించి ఆరాధన చేద్దాం. మన కోసం తన ప్రాణాన్ని బలి ఇచ్చిన వాడు, మన కోసం సజీవుడై లేచిన వాడతడు, మన కోసం తన ప్రాణాన్ని బలి ఇచ్చిన వాడతడు, మన కోసం సజీవుడై లేచిన వాడతడు. మన కోసం తన ప్రాణాన్ని బలి ఇచ్చిన వాడతడు, మన కోసం సజీవుడై లేచిన వాడతడు, మన కోసం తన ప్రాణాన్ని బలి ఇచ్చిన వాడతడు, మన కోసం సజీవుడై లేచిన వాడతడు. తన శాంతిని పంచిపెట్టిన శాంతమూర్తి యేసు, తన శాంతిని పంచిపెట్టిన శాంతమూర్తి యేసు, తన సర్వాన్ని దారపోసిన త్యాగశీలి క్రీస్తు, తన సర్వాన్ని దారపోసిన త్యాగశీలి క్రీస్తు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలో, తన సాటైన దీటైన దేవుడు లేడిలలో. తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలో, తన సాటైన దీటైన దేవుడు లేడిలలో. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. తల్లి తన బిడ్డలను మరచిన నేను మరువలేనంటివే, తల్లి తన బిడ్డలను మరచిన నేను మరువలేనంటివే, నీదు ముఖ కాంతియే నన్ను ఆదరించెనులే, నీదు ముఖ కాంతియే నన్ను ఆదరించెనులే. శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా, శాశ్వతమైనది
చూపిన కృపా పర్వతములు తొలగినను మెట్టలు తత్తరిల్లిన పర్వతములు తొలగినను మెట్టలు తత్తరిల్లిన నా కృపా నిన్ను వీడదాని అభయమిచ్చితివి యేసయ్యా నా కృపా నిన్ను వీడదాని అభయమిచ్చితివి శాశ్వతమైనది నీవు నా ఎడ చూపిన కృపా శాశ్వతమైనది నీవు నా ఎడ చూపిన కృపా అనుక్షణం అనుక్షణం నన్ను కను పాపవలే అనుక్షణం నన్ను కను పాపవలే కాచిన కృపా శాశ్వతమైనది నీవు నా ఎడ చూపిన కృపా అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధారుడా అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధారుడా పునరుద్ధారుడా పరిశుద్ధుడా పునరుద్ధారుడా పరిశుద్ధుడా అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధారుడా అనుక్షణం గుర్తు చెప్తాం అనుక్షణము కొలుస్తానయ్యా పునరుద్ధారుడా అధికారులైనా అధికారులైనా దేవదూతలైనా వస్త్రహీనతైనా ఉపద్రవమైనా వస్త్రహీనతైనా ఉపద్రవమైనా కరువైనా కట్టుమైనా కరువైనా కట్టుమైనా అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధారుడా అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధారుడా పునరుద్ధానుడా పరిశుద్ధుడా పునరుద్ధానుడా పరిశుద్ధుడా అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధారుడా రోగినైన నాకై త్యాగమైనావే రోగినైన నాకై త్యాగమైనావే రోగినైన నాకై దాహముకున్నావే రోగినైన నాకై దాహముకున్నావే ఊహకందరయ్యా నీ దర్శనం ఊహకందరయ్యా నీ ధర్మము అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధారుడా ఏ స్థితిగతులమైనా అనుక్షణము నిన్నే in all the circumstances of our life, పాడాలి శ్రమలైనా హింసలైనా శ్రమలైనా హింసలైనా రాబోరావైనా ఉన్నవైనా రాబోరావైనా ఉన్నవైనా మరణమైనా జీవమైనా మరణమైనా జీవమైనా అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధారుడా అనుక్షణము నిన్నే అనుక్షణము నిన్నే
అనుక్షణము నిన్నే అనుక్షణము నిన్నే పునరుద్ధానుడా అనుక్షణము నిన్నే అనుక్షణము నిన్నే పునరుద్ధానుడా పునరుద్ధానుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా అనుక్షణము నిన్నే అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా అనుక్షణము నిన్నే అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా పునరుద్ధానుడా నీ సమయాన్ని దేవునికి అప్పగిద్దాం. ఆరాధనలో ఏకీభవిద్దాం. ఆరాధన చేసుకున్నాము. ఎనలేని ప్రేమ మనమే చూపించాడు ఆయన. ఎనలేని ప్రేమతో మనలను వారసులుగా చేసుకున్నాడు. తన ప్రేమను మనం చాటాలని, మన సర్వం తానే అవ్వాలని తను అనుకున్నాడు. కానీ మనం ఆ విధంగా నడుస్తున్నాము. మనకు పడవలసిన శిక్ష ఆయన భరించాడు. మనకు పడవలసిన ఆ హింసను ఆయన భరించాడు. మనకు పడవలసిన ఆ సిలువ ఆయన భరించాడు. మన జీవితంలో మనం చేసిన తప్పులు ఆయన మీద వేసుకున్నాడు. ఎనలేని ప్రేమ నాపైన చూపి నీ వారసునిగా చేసినావు. ఎనలేని ప్రేమ నాపైన చూపి నీ వారసునిగా చేసినావు. నీ ప్రేమ నేను చాటెదను, నా సర్వం నీవే యేసయ్యా. నీ ప్రేమ నేను చాటెదను, నా సర్వం నీవే యేసయ్యా. ఎనలేని ప్రేమ నాపైన చూపి నీ వారసునిగా చేసినావు. ఎనలేని ప్రేమ నాపైన చూపి నీ వారసునిగా చేసినావు. నీ ప్రేమ నేను చాటెదను, నా సర్వం నీవే యేసయ్యా. నీ ప్రేమ నేను చాటెదను, నా సర్వం నీవే యేసయ్యా. నా శిక్షకు ప్రతిగా ప్రాణము పెట్టిన దేవా, నీ సత్య మార్గములో నన్ను నడిపిన ప్రభువా. నా శిక్షకు ప్రతిగా ప్రాణము పెట్టిన దేవా, నీ సత్య మార్గములో నన్ను నడిపిన ప్రభువా. నీ కృప చేత రక్షించినావే, నీ రుణమునే తీర్చగలను. నీ కృప చేత రక్షించినావే, నీ రుణమునే తీర్చగలనా. ఎనలేని ప్రేమ నాపైన చూపి నీ వారసునిగా చేసినావు. ఎనలేని ప్రేమ నాపైన చూపి నీ వారసునిగా చేసినావు. నీ ప్రేమ నేను చాటు ఏ స్థితిలోనైనా నా సర్వం నీవే యేసయ్యా. నా స్థితిగతులు
నాదరించిన ఆ జాలిని మరువలేను. ఎనలేని ప్రేమ నాపై చూపి నీ వారసునిగా చేసినావు. ఎనలేని ప్రేమ నాపై చూపి నీ వారసునిగా చేసినావు. నీ ప్రేమ నేను చాటిదను. నా సర్వం నీవే యేసయ్యా. నీ ప్రేమ నేను చాటిదను. నా సర్వం నీవే యేసయ్యా. నీ ప్రేమ నాపై నీ వారసునిగా చేసినావు. ఎనలేని ప్రేమ నాపై చూపి నీ వారసునిగా చేసినావు. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. సదాకాలము This is the air I bring, Father. The air we shall bring is from you, Lord. యేసయ్యా, 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 యేసయ్యా. చూసారు యేసయ్యా, 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 ప్రతి నోరు యేసయ్యా, యేసు నామాన్ని ఉచ్చరించుగాక. యేసయ్యా, 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 అవును తండ్రి, మా మీద నువ్వు వినలేని ప్రేమ చూపించావు. ఒకసారి మనం ధ్యానిద్దాం. ఒకసారి మనం అనుకున్నాం, మన తండ్రిని విడిచి మనం ఒక్క క్షణమైనా ఉండగలమా? కానీ మన యేసయ్య తన తండ్రిని విడిచి 30 సంవత్సరాలు దూరంగా జీవించాడు. ఎవరి కోసం? మన కోసం. మనం చేసిన తప్పులను ఆయన మీద వేసుకోవడానికి, తన రాజ్యాన్ని, తన తండ్రిని విడిచి మన కొరకు వచ్చాడు. ఆయన 30 సంవత్సరాలు ఆనందంగా సంతోషంగా జీవించాడా ఈ లోకంలో? లేదండి. మన కోసం ఎన్నో శిక్షలు, ఎన్నో అవమానాలు ఉమ్మి వేశారండి తన మొహం మీద. ఎన్నో కొరడా దెబ్బలు మన కోసం. ఎన్నో ప్రయాణాలు చేశాడు ఆయన. దేనికోసం చేశాడు? తన బిడ్డలైన మనల్ని, తన తండ్రిని విడిచి కేవలం మన బిడ్డలు మనం ఆయన చెంత చేరడానికి ఆయన దిగి వచ్చాడు ఈ లోకంలో. మన కోసం ఎన్నో అవమానాలు భరించాడు. మనం ఒక్క అవమానం కూడా భరించలేమండి. మన తల్లి అయిన తండ్రి ఒక మాట అంటే మనం భరించలేని బాధపడతాం, వేదన పడతాం. కొంతమంది ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు. కానీ మనం ఎన్ని దూషించినా, మనం ఎన్ని చేసినా, మనం ఎంత చెదరించుకున్నా, కానీ మన చెంతే ఉన్నాడండి మన యేసయ్య. మనం చేసిన తప్పులు క్షమించి మనకు రక్షణ కలిగించాడు. మన కోసం ఆయన ప్రాణం పెట్టి మనకు ఏ శిక్ష లేకుండా మనం సంతోషంగా ఆనందంగా ఉండడానికి ఆయన ఎన్నో చేశాడు. అటువంటి యేసయ్యకు మనం ఏమి చేయలేం, కానీ మనం మనస్ఫూర్తిగా ఆరాధన చేద్దాం.
ఆయన కృపతో మనని ఎన్నడెన్నటికీ ఎల్లప్పుడూ నిత్యము ఆయన కృప మన మీద ఉంచి ప్రతి క్షణము ఆయన మనల్ని కాపాడుతూ వస్తున్నాడు. మనల్ని ఎంతగానో ప్రేమించిన దేవుడు మనం ఆయన్ని ప్రేమించలేమా? ప్రేమిద్దాం. ఇప్పటికైనా అన్ని విడిచిపెట్టి ఆయన కోసమే బ్రతుకుదాం. ఈ లోకంలో ఎన్నో ఆటంకాలు ఉంటాయి, కానీ వాటన్నిటిని విడిచిపెట్టలేనప్పటికీ కానీ విడిచిపెట్టి మనం ఆయన్ని ప్రేమిద్దాం, ఆయన అనుసరిద్దాం, ఆయన వెంబడిద్దాం. ఎడబాయిన కృపతో మనల్ని ఉంచాడు. Lord, I love you, Lord. ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, 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 నిన్ను ప్రేమించేదా, నా ప్రాణమున్నంత వరకు దేవా, నీ మట్టిలో చేరే వరకు, నా ప్రాణం ఉన్నంత వరకు, నా ప్రాణమున్నంత దేవా, నీ మహిమలో చేరే వరకు. ఆరాధించదా యేసు రాజా, ఆరాధించదా యేసు రాజా, నిన్నే ఆరాధించే. Lord, I worship you, Father. ఆరాధించేదా యేసు రాజా, నిన్నే ఆరాధించేదా, 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 నా ప్రాణమున్నంత వరకు, నీ మట్టిలో చేరే వరకు. This is the word I can give you, Father. This is the commitment, Lord. నీ మహిమలో చేరే వరకు. చివరిసారి చెప్పిన ప్రాణమున్నంత వరకు, నా ప్రాణమున్నంత దేవా, నీ మట్టిలో చేరే వరకు. నా ప్రాణం ఉన్నంత వరకు, నా చివరి శ్వాస వరకు నిన్ను నేను ప్రేమిస్తానయ్యా. ఇంకొందరు వస్తూ ఆయనకు తెలిసింది ఈ లోకానికి వస్తే ఆయన్ని హింసిస్తారని, కొరడాలతో కొడతారని, ఆయన్ని చంపేస్తారని తెలుసు, సిలువ వేస్తారని తెలుసు. తన తండ్రి దగ్గర అధికారం తీసుకుని ఆయన ఈ లోకానికి వచ్చాడు. మనకి ఏదైనా బాధ కలుగుతుంది అని ముందుగా తెలిస్తే మనం ఆ పని చేయడానికి సిద్ధపడతామా? సిద్ధపడం. కానీ ఆయన మన కోసం, కేవలం మన కోసం, మనం ఏమవుతాం ఆయనకి ఏమీ కాదు అయినప్పటికీ తన బిడ్డలుగా చేసుకోవడానికి అన్నీ తెలిసి ముందుగా సిద్ధపడి ఆయన ఇక్కడికి వచ్చాడండి. మన కోసం ఆయన వచ్చాడు. ఈ సమయంలో మనం ఆయన ఆరాధిస్తున్నాం కనుక ఆయన మన మధ్యలో ఉన్నాడు. ఇద్దరు ముగ్గురు ఎక్కడ కూడి ఆయన నామాన్ని స్తుతించి ఆరాధిస్తారు అంటానే చెప్పిన దేవుడు ఆయనకి వందనాలు తెలియజేస్తున్నాడు. ఈ సమయంలో జరిగిన స్తుతి ఆరాధన ఆయన స్వీకరిస్తాడని నేను నమ్ముచున్నాను.
దేశంలో ఉన్న కరోనా వ్యాధి తగ్గుముఖం పట్టిందని ఈరోజు న్యూస్లో విన్నప్పుడు ఎంతో ఆనందం, కంట్లో నీళ్ళు వచ్చింది. మనం చేసిన ప్రార్థనలకు ఆయన జవాబిస్తాడు. మన విశాఖపట్నంలోనైతే 184 కేసులు ఒక్కరోజు రికవర్ అయ్యి ఇంటికి వెళ్ళారండి, డిశ్చార్జ్ చేశారంటే ఒక్క పాజిటివ్ కేసు కూడా లేదంట. ఆయనకి మహిమ, ఆయన నామానికి మహిమ. ఇంకా ఎవరైతే ఉన్నారో వారి కొరకు కూడా మనం అనుదిన ప్రార్థనలో ప్రార్థిద్దామండి. మనల్ని ఈ స్థితిలో, మనల్ని ఏ అపాయంలోకి నెట్టనివ్వకుండా ఆయన రెక్కల చోటును భద్రపరిచే దేవుడికి వందనాలు చెల్లిద్దాం. మనం ఇప్పుడు వినబోతున్నాం దేవుని మాటల్లో అయ్యగారు చెప్తున్నప్పుడు మన ధ్యాస, మన హృదయం అన్నీ ఆయన వైపు తిప్పి ఆ మాటలు మన హృదయంలో దాచుకునేలాగా, మన జీవితంలో వాటిని ముందు పెట్టుకొని మనం నడిచేలాగా సహాయం దయచేయమని ఒక చిన్న స్తుతి ఆరాధన ఆయనకి మహిమ ఘనత ప్రభావం పొందడానికి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందుగా అందరూ సిద్ధంగా ఉండాలని తలస్తున్నాం. దేవుని కృపను బట్టి ఆయన మాటలు వినడానికి ఏగిరపడిన ప్రతి బిడ్డను దేవుడు తన కృపా మహదైశ్వర్యం చొప్పున ఆశీర్వదించుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుంచి 2 వచనాలు చదువుకున్నాం. 20వ అధ్యాయం 17, 18, 19 వచనాలు. యేసు యెరూషలేమునకు వెళ్ళనయ్యున్నప్పుడు ఆయన 12 మంది శిష్యులను ఏకాంతముగా తీసుకుని పోయి మార్గమందు వారితో ఇట్లారు, ఇదిగో యెరూషలేమునకు వెళుతున్నాము, అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును. వారు ఆయనకు మరణశిక్ష విధించి ఆయనను అపహసించుటకును, కొరడాలతో కొట్టుటకును, శిలువ వేయుటకును అన్ని జనులకు ఆయనను అప్పగించు. 3వ దినమున మరలా ఆయన లేచు. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా మీకు వందనాలయ్యా. ఇదిగో లేఖన భాగంలో నుండి మేము పరిశీలన చేస్తున్నటువంటి దైవవాక్కులను ప్రభా మాకు వరకు రాయించినటువంటి పరిశుద్ధ గ్రంథమును బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ మాటల్లో ఉన్నటువంటి సత్యాలను అన్వేషించడానికి కృప దయచేయమని రాత్రికాల సమయంలో నీ సన్నిధి మాతో వచ్చినైనా ఏ తొందరలో లేకుండా ప్రభా సమాధానముగా నడిపించి పర్లకు మర్మం దారుగా కురుమరింపు చేసి మీరు మహిమ పొందమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థనకు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందుకులారా, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో, ఆయన మనల్ని అందరినీ ఎందుకు సిద్ధపరిచాడో మనం గత దినములలో చూచి ఉన్నాం. కానీ దేవుని మహిమార్థమై ఎవరైతే ఈ లోక యాత్ర ముగినంత వరకు నమ్మకముగాను ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా ఉంటారో వారిని దేవుడు ఆశీర్వదిస్తాడని చెప్తున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట అంటాడు, ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన ఎడల వాడు తన శిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. అలాగా వెంబడిస్తూ తన ప్రాణమును నా నిమిత్తం కాపాడుకునేవాడు, తన ప్రాణం నా కోసము పెట్టగలిగినటువంటి వాడు ధన్యుడు. తన ప్రాణం తను కాపాడుకునేవాడు దాన్ని పోగొట్టుకున్నానని లేఖన భాగాల్లో చెప్తున్నాడు. కనుక ప్రభునంతులారా, ప్రభునటువంటి క్రీస్తు ఎన్నో శ్రమలు, ఎన్నో అవమానాలు, నిందలు ఇవన్నిటినీ భరిస్తూ ముందుకు వెళ్ళాలంటే అది సాగేటువంటి పయనం కాదు. ఆ పయనం ఎలాగా కూడుకుందంటే శ్రమల గుండా, కష్టముల గుండా, బాధల గుండా అనేకమైనటువంటివి. ఎలాగంటే ఆయన బయలుదేరుతున్నాడు అని అంటే గుంపులుగా వచ్చేటువంటి వారు ఆయన మాటలు వినడానికి. కానీ ఆ సమయంలో పరిసయ్యులు, శాస్త్రులు వీళ్ళు కూడా వచ్చేటువంటి వాళ్ళు ఏం మాట్లాడతాడు ఆయన విందామని చెప్పారని ఆయన్ని పొంచి ఉండి వాళ్ళ ప్రణాళిక చొప్పున ఆయన ఎలాగైనా సరే సెలవు వేయాలి, మరణము తథ్యము అది చేయాలని చెప్పారని వాళ్ళ యొక్క ప్రణాళికలో నిర్మించుకున్నారు ప్రభునందు పిల్లారా.
కానీ ప్రభు అయినటువంటి క్రీస్తు ఆ స్థితికి రావడానికి కారణం ఏమిటి? ఆయన చెబుతున్నటువంటి సత్య బోధలు ఎవరికి కూడా నచ్చలేదు, ఇష్టం లేదు, వినబడలేదు. ఎందుకంటే వాళ్ళ మనోనేత్రాలకు గుడ్డితనము కలుగు చేసినట్ట దేవుడు. అది ఎప్పుడు తెలియపరుస్తా అంటే ఆయన మళ్ళా తిరిగి ఆరోహణమయ్యి తండ్రి దగ్గరికి వెళ్ళిన తర్వాత అప్పుడు ఆయన చూడాలి, ఆయన వెంబడించాలని చెప్పి అనేకులు పరిగిస్తారంట ప్రభుత్వ. ఆ దినమున ప్రయోజనం ఏమిటి? ధనవంతుడైనటువంటి వాడున్నాడు, చనిపోయినాడు. ఆ అబ్రహాం తట్టున్నాడు, తండ్రివైన అబ్రహామా, నాకు 5 అన్నదమ్ముళ్ళు ఉన్నారయ్యా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను వాళ్ళని చెప్పి వాళ్ళని సరిచేసి వస్తానంటే అక్కడ ప్రవక్తలు ఉన్నారయ్యా, నువ్వు పోనవసరం లేదు. ఒకవేళ నువ్వు పోయినా నీ మాట ఎవరక్కడ వినరు. ఎందుకంటే ప్రవక్తలు అక్కడ ప్రతినిత్యం బోధిస్తున్నారు. నేను పెద్దకాడలేసి వారిని పంపిస్తున్నాను, వారు చెప్తున్నారు కనుక నీవు అక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. ఎందుకంటే అక్కడ వాళ్ళు ఇక్కడికి రావడానికి లేదు, ఇక్కడ వాళ్ళు అక్కడికి రావడానికి వీలు లేదు. ఎందుకంటే మధ్యలో అగాధం ఉన్నది, అగాధంలో పడిపోతే మళ్ళీ ఇంకా పుట్టగతులే ఉండవు అని చెప్పి చెబుతున్నాడు ప్రభుత్వ. ఈ మాటలు మనం చూసినట్లయితే యేసు యెరూషలేమునకు వెళుతున్నప్పుడు ఆయన 12 మంది శిష్యుల్ని పిలిచి వాళ్ళతో ఏకాంతంగా మాట్లాడడానికి వాళ్ళని పిలిచాడంట, తీసుకొని పోయాడంట. మార్కు మందు వారితో ఎట్లా ఏమంటున్నాడు? ఇదిగో యెరూషలేమునకు వెళుతున్నాము, అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును. వారు ఆయనకు మరణ శిక్ష విధించి ఆయన అవమానపరచుటకును, కొర్రాలతో కొట్టుటకును, సిలువ వేయుటకును అన్యజనులకు ఆయన్ను అప్పగిద్దరు. 3వ దినమున ఆయన లేచును. ఏంటండి ఆయన ఏం చేస్తే ఆయనకి శిక్ష? దేవుడు ఆయన పరలోక మర్మలను బోధిస్తూ ఉంటే ఈ శాస్త్రులు పరిశీలనటువంటి వాళ్ళు ఆయనకు వ్యతిరేకంగా ధోరణి కలుగు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు చూడండి, మనం కూడా మనలో ఎవరైనా మంచి చేస్తూ ఉంటే ఇతరులకు ఇష్టం ఉండదండి. ఎందుకంటే దాన్ని ఎట్లయినా సరే పాడు చేయాలని చెప్పని ప్రయత్నం చేస్తుంటారు. అది ఎవరి పని? అపవాది కార్యక్రమాలు. అపవాది ఏం చేస్తారంటే ఎవరు మంచిగా ఉండడానికి లేదు, హబక్కులు రాస్తాడు, ఎవరు క్షేమకరంగా ఉండకూడదు, వాళ్ళు దుఃఖపడి కన్నీరు కార్చి ఏడుస్తూ ఉండాలి, మరణానికి అప్పగించబడుతుండాలి. ఇప్పుడు కరోనా వ్యాధి వల్ల చనిపోయినటువంటి ఎన్నో డెడ్ బాడీస్ అవి చనిపోతుంటే చూచి ఓర్చుకోలేనటువంటి దైన స్థితి ఈ దినం ప్రపంచమంతా కదులుతున్నట్టు కారణం ఏంటంటే అలాంటి దురవస్థలోనికి మనం వెళ్ళకూడదని ప్రభునందు ప్రియమైన దేవుడారా దేవుడు ముందుగానే చెప్పాడు. అందుకని యెరూషలేములో ఈ విధంగా ఉన్నారు. వాళ్ళు అనాది కాలం నుండి పెద్దలు గాను అధిపతులు గాను యాజకులు గాను వాళ్ళకి వాళ్ళే నిర్మించుకొని ఉన్నారు కనుక వాళ్ళని సాధించేటి ఎవరి వలన కాదు. యాకోబు పత్రికలో అంటున్నాడు, నరుడు అన్ని జాతుల్ని సాధువు చేయగలడు కానీ తనను మాత్రం తన నాలుకని సాధువు చేసుకోలేడు. కారణం ఏంటంటే తాను సాధువు చేసుకోలేడు అని చెప్తూ ఉన్నాడు ప్రభునందు ప్రియమైన బిడ్డలారా. అలాగే మనం చూసినట్లయితే మత్తయి సువార్త 16వ అధ్యాయం 21 నుండి చూద్దాం. 16వ అధ్యాయం 21 నుండి చూద్దాం. ఏమని రాశాడంటే ఇక్కడ, అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు మొదలుపెట్టగా పేతురు అన్నాడు, ఆయన చేయి పట్టుకుని అంటే యేసు ప్రభు చేయ ప్రభువా అది నీకు దూరమగును గాక, అది నీకు అన్నడను కలుగుదని ఆయనను గద్దింపసాగి వెంటనే ఆయన అంటున్నాడు, సాతానా వైపు చూచి, సాతానా నా వెనుకకు వెళ్ళిపో, నీవు పరలోక రాజ్యములు దేవుని కార్యములు తలచడం లేదు, లోకములో ఉన్నటువంటి కార్యాలను తలస్తున్నావు కనుక నువ్వు ఆటంకముగా ఉన్నావు, ఆటంకముగా ఉండకూడదు, నీ వెళ్ళు అని చెప్పని సాతాను గద్ది. అంటే సాతానుడు పేతురులో దుమిరి ప్రభుకి వ్యతిరేకముగా మాట్లాడుతున్నాడు. ప్రభునందు పిల్లరా, సాతానుడు ఎన్నో ప్రాణులు చేశాడండి. ఆయన శిలువ మరణం అందకూడదు, మరణం ముదిరితే లోకానికి మరి ప్రేమ శాశ్వత జీవము వస్తుందని చెప్పని ఎన్నో ఆటంకాలు కలిగజేశాడట. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఆయనను కూడా దేవుడు ఆయన తండ్రి చిత్తాన్ని ఎరిగి ఉన్నాడు కనుక ముందుగానే దానికోసము సిద్ధపడ్డాడు. ఆయన సిద్ధపడుతుంటే దేవదూతలు వచ్చి ఆయన బలపరిచారట. మరి యోహాను
ఏలియా, మోషే కూడా ఆయనకు వచ్చి బలపరిచారంట. ప్రభునందు పిల్లరా, మనం కూడా అండి సందిగ్ధ అవస్థలో, కష్టంలో, బాధలో ఉన్నప్పుడు మనల్ని ఓదార్చుకునేటువంటి వాడు పరిశుద్ధాత్మ దేవుడే. ఆయన వచ్చి మనల్ని ధైర్యపరుస్తాడు, బలపరుస్తాడు. ఎందుకనంటే ఇదిగో నీవు దేవుని సన్నిధిలో నీవు చేరి మొరపెట్టినట్లయితే నీకు దేవుడు సహాయం చేస్తాడని చెప్పని పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేస్తూ ఉంటాడు. కనుక ఆ సాతానుని, అపవాదిని హెచ్చరిస్తున్నాడు. నీవు మనుషుల యొక్క తలంపులను బట్టి నీవు తలచుతున్నావా? దేవుని సంగతులను నీవు తలచవా? అందుకని ఆ ప్రక్కన ఉన్నటువంటి వారు శిష్యుడు, ఎవడైనాను నన్ను వెంబడించ కోరిన ఎడల తను సిలువను తను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. దేవునికి స్తోత్రం. మనం సిలువను గురించి ఏడుస్తూ ఉంటామండి. ఎందుకు? సిలువలో ప్రభు అయినటువంటి క్రీస్తు నీ కొరకు త్యాగమై, బలియాగమై ఆయన రక్తాన్ని చిందించాడు కనుక దానికోసం మనం ఏడుస్తూ ఉంటాం. ఆ ఏడుపు ఎలాగా ఉందంటే బాధాకరమైనటువంటిది, దుఃఖసాగరమైనటువంటిది. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఆ మాటలు వింటుంటే హృదయం ఎంత విదారకంగా ఉంటుంది. ప్రభు అయినటువంటి క్రీస్తు నీ కొరకు మరణించడం ఏమిటి? ఆయన త్యాగం ఏమిటి? ఆయన ప్రణాళిక ఏమిటి? అందుకని అంటున్నాడు, నేను నా తండ్రి యొద్దకు వెళ్లకుండా ఉన్నట్లయితే మీకు ఆదరణ కర్త రాడు. ఇక్కడ నేను అక్కడికి వెళ్ళిన ఎడల జనాంగమనంతటిని కూడా నేను ఆకర్షించుకుంటాను. ప్రభు చెప్తున్నటువంటి మాట. ప్రభునందు ఇప్పుడు ఎవరు విన్నారు ఆయన మాటలు? ఎందుకంటే మనోనేత్రులకు గుడితనం కలుగు చేసి ఉన్నాడు దేవుడే. ఎందుకంటే వారు గ్రహింపు లేరు కనుక ఆ గుడితనంలో వాడు బ్రతుకుతూ ఉన్నారు. మార్కు సువార్త 10:34 అంటున్నాడు, అపహసించుటకును, ఉమ్మివేయుటకును, కొరడాలతో కుట్టి చంపుటకును ఆయన్ని తీసుకుని వెళుతున్నారు. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఆయన్ని అపహసించి ఏంటండి ఈ మాటలన్నీ తలస్తూ ఉంటే హృదయం ఎంతో వేదనకరంగా ఉంటుంది. ఆయన ఏమి చేస్తే అపహసిస్తారు? యోసేపును కూడా అదే స్థితిలో ఆ పోతీఫర్ ఇంట్లో ఉంటే ఆయన భార్య ఆయన మీద మోపినటువంటి నేరమును బట్టి ఆయన ఈదులమ్మట ఈడ్చుకొని తీసుకొని పోతుంటే అందరూ కేకరించి ఉమ్మివేశారండి. 7 తిన్నింటి వాసాలు లెక్కబెట్టేవాడు ఉన్నట్టున్నాడని చెప్పని దేవునికి మహిమకరంగా ఉన్నటువంటి యోసేపు పైన సాతానుడు కనుదృష్టి ఉంచాడు. మనల్ని కూడా మనం దేవునిలో ఉండాలని ఎప్పుడైతే మన విశ్వాసాన్ని బట్టి మనం బలపరచబడుతూ ఉంటామో సాతానుడు ఎన్నో ఆటంకములు కలుగు చేస్తాడు. ఆటంకములు కలుగు చేయడమే కాకుండా హృదయానికి నెమ్మది లేకుండా చేస్తుంటాడు. ప్రభునందు పిల్లరా, వానికి తల వచ్చినట్లయితే మనం దేనికి పనికిరాని వారముగా ఉంటాం. అందుకని అపవాదిని ఎదిరించండి, వాడి మీ యొద్ద నుండి పారిపోతాడని చెప్పారని మరి యాకోబు పత్రికలో చెప్పాడు. లూకాసు వార్త 18:31-34 అన్నాడు, ప్రవక్తల నెరవేర్పు అన్యజనులకు అప్పగింపబలనని ఈ మాటల్లో ఒక్కరైనాను గ్రహింపలేదు. ఈ సంగతులు వారికి మరుగు చేయబడెను. హేరోదు అంటున్నాడు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అనేది ఆ శాస్త్రుల్ని, పరిసయ్యుల్ని, అనేకులను జ్ఞానుల్ని పిలిపించి ఆయన అడుగుతుంటే ఎక్కడ పుట్టాను అని వారిని అడిగితే వాళ్ళు అంటున్నారు, యూదయ బెత్లెహేములోనే. దేవునికి స్తోత్రం. దేవుని కృపా సింహాసనము దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆయన జనాంగానికి ఇవ్వగలిగినటువంటి దేవుడు. ప్రభునందు దేవుని బిడ్డలారా, అలాగే మనం మత్తయి సువార్త 26:63 చూసినట్లయితే ప్రధాన యాజకుడు నీ దేవుని ఏమంటున్నంటే, ప్రధాన యాజకుడు నీవు దేవుని కుమారుడు అయితే మాతో చెప్పు. వాడు అంటున్నాడు, జీవమగల దేవుని బట్టి ఆనబెట్టుతున్నాను, మీరు ఆ మాట చెప్పండి అని అంటే ప్రభునటువంటి క్రీస్తు అన్నాడు, యేసు నీవు అన్నట్లే. దానికి కారణం ఏంటంటే ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తిని కుడిపార్శ్వమున ఆసీనుడై కూర్చునుట చూచెదవని చూతరని చెప్పాను. ఆకాశం నుండి మేఘారూఢుడై వచ్చును, మీరు అతని చూతురు అని చెప్పగా ప్రధాన యాజకుడు అతను ఏం చేశాడట, ఈ మాట చెప్పే లోపల అతనికి ఒళ్ళు మండిపోయింది. ఆ మంటతో ఏం చేస్తానంటే తన వస్త్రాలు చించేసుకొని దేవదూషణ చేస్తున్నాడు వీడు. చూడండి ఆ మాట ఎంత భయంకరం. వీళ్ళు శాస్త్రులు, పరిసయ్యులు, యాజకులు వీళ్ళంతా పులిసిన పిండి వంటి వారటానండి. పులిసిన పిండి అంటే అబద్ధ బోధకులు, నిజము చెప్పరు, అన్ని అబద్ధాలే. అక్కడ ఉన్నటువంటి జనాంగాన్ని కూడా
వాళ్ళు పాడు చేస్తూ ఉన్నారు ప్రభునందు పిల్ల. అది ఎవరికి శ్రమ? వారికే శ్రమ. యేసు క్రీస్తుని పిలాతు దగ్గర తీసుకుని వెళ్ళినప్పుడు వాళ్ళు అంటున్నారు, ఆయన భార్య చెప్తుందయ్యా, ఆ నీతిమంతుని జోలికి వెళ్ళవద్దు, వెళితే మన పరిస్థితి ఏమవుతుందో తెలియదని చెప్పని ఆమె హెచ్చరిక చేసినప్పుడు ఈయన ఆ మాటలు జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రభునందు దేవుని బిడ్డలారా, చేయడమే కాకుండా ఎట్లా హెచ్చరిక చేస్తాడంటే, ఈయన ఎందుకు ఏ నేరం లేదే, ఏ తప్పు లేదే, ఈయనను ఏ విధంగా శిక్షించాలి అంటే చాలాగా ప్రయత్నం చేశాడంట. ప్రభునందు పిల్లారా, ఆయన మాటల్లో ఉన్నటువంటి సత్యాలను ఆయన గమనించాడు. ప్రభువుని తప్పించాలని ఎన్నో విధాలుగా ప్రయత్నం చేశాడంట. కానీ వాళ్ళు అంటున్నారట, ఇదిగో ఇతడు మరణమునకు పాత్రుడు, వీనికి మరణమే శిక్ష అని చెబుతున్నారట. యోహాను సువార్త 18 అంటాడు, ఇతడు దేవుని కుమారుడు చెప్పుకొనిను ఇతడు చావలెను. దేవుని కుమారుడని ఎవరు చెప్పగలరండి? ఎవరు చెప్పలేరు. అంత ధన్యత ఎవరికి లేదు. ఎందుకనంటే గొప్ప భాగ్యము. ఆయన నిజముగా దేవుని కుమారుడే. ఈ లోకానికి నీ కొరకు నా కొరకు మనందరి కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచినటువంటి వాడు ఎవరైనా ఉన్నారంటే ఎవరు కనబడరండి, ఆయన ఒక్కడు తప్ప. అందుకని సర్వలోకము ఆయన అధీనంలో ఉన్నది, ఆయన చేతుల కింద ఉన్నది. ప్రభునందు దేవుని బిడ్డలారా, అందుకని మత్తయి సువార్త 27వ అధ్యాయము 27 నుంచి 31 వచనం రాస్తున్నాడు. అధిపతి సైనికులను అధికార మందిరంలోనికి తీసుకుని పోయి సైనికులు అందరినీ అంటే 1250 మందిని కూర్చాయంట వాడు. ఎందుకండి అంతమంది సైనికులు ఒక్కడిని పట్టుకోవడానికి అంతమంది అవసరమా? వాళ్ళకి భయము, యేసు క్రీస్తు అంటే భయము. ఆ భయం చేత వాళ్ళు అందరినీ సమకూర్చారు. ఆ 1250 మందిని సమకూర్చి వస్త్రములు తీసివేసి ఎర్రని అంగీని ఆయనకు తొడిగిచ్చారట. ఆ ఎర్రని అంగీని తొడిగించి రెల్లును ఒకటి ఆయన తల మీద పెట్టి కొట్టి మొగాళ్ళుని అంటున్నారట, యూదుల రాజా నీకు శుభము అని చెప్పని ఆపాదించారట. ఆ రెల్లును తలపై పెట్టి కొట్టారట. ఆయనను కూడా ఆ అంగీని తీసివేసి మళ్ళా ఆయన వస్త్రాలు ఆయనకు తొడిగించి సిలువకు తీసుకుని పోయారట. ప్రభునందు బిడ్డలారా, ఈ సత్యమంతా ఎక్కడనంటే మనం గత వారము మట్టల ఆదివారాన్ని గురించి మనం చూచాం. మట్టల ఆదివారానికి ముందు ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నాడు, జరుగుతాయని చెప్తున్నాడు, శిష్యులకు చెప్తున్నాడు. ఇదిగో ఇట్లాగా మనుష్య కుమారుడు సిలువ వేయబడతాడు, అపహసిస్తారు, ఉమ్మివేస్తారు, కొరడాలతో కొడతారు, కాళ్ళతో తంతారు. ఇవన్నీ భయంకరమైనటువంటి స్థితి. ప్రభునందు పిల్లరా, అవి ఆలోచన చేస్తే ఆయనకే బాధ కలుగుతుంది. కానీ ఆయన ఈ లోకం నుంచి వెళ్ళకపోయినట్లయితే మనకు ఆదరణ దొరికేది కాదు. అందుకని ఆయన వెళ్ళవలసి ఉంది. తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, అది కూడా నీ ఇష్టమే, నా ఇష్టం కాదు. నేను అడుగుతున్నాను ప్రభువా, నా మట్టుకు అడుగుతున్నాను, కానీ నీ మహిమ ఏ విధముగా ముందుగా నన్ను మహింపరుచున్నావు నీ దగ్గర ఉన్నప్పుడు, ఇప్పుడు కూడా అదే మహిమతో నన్ను మహింపరచు తండ్రి అని చెప్పి ప్రభునటువంటి క్రీస్తు అడుగుతున్నాడు. ప్రభునందు దేవుని బిడ్డలారా, దేవుని మహిమలో పాలి భాగస్తులుగా ఎవరైతే ఉన్నారో ఆ మహిమను వారు చూచినప్పుడు వారు తొలగిపోరండి. ఎందుకంటే ప్రభు కృప వాళ్ళకి తోడుగా ఉంటుంది. వాళ్ళు పడుకున్నా, లేకపోతే ప్రయాణం చేసినా, ఎక్కడికన్నా వెళ్ళినా, ఏదన్నా చేస్తున్నా ఆయన కృప నిత్యం వారితో ఉండి ఆదరిస్తుంది. విడువని దేవుడు, ఎడబాయిన దేవుడు, అన్ని వేళలా ఆదరించేటువంటి దేవుడు, కష్టకాలంలో ఆపత్కాలంలో నమ్మదగినటువంటి దేవుడు. ఆయన కంటే ఇంకెవరు లేరు అని చెప్పని ప్రభునందు పిల్లలారా, ఆయనందు నమ్మిక ఉంచి విశ్వసించినటువంటి బిడ్డలు ఆ స్థితిలో ఉంటారని చెప్పని ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. 24 లూకాసు సువార్త 7వ అధ్యాయం అన్నాడు, మనుష్య కుమారుడు పాపిష్టుల చేతికి అప్పగింపబడి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువలో వేలాడదీయబడి 3 దినములు ఆయన తర్వాత ఆయన చెప్పినటువంటి మాటలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ వాళ్ళు ఏం చేశారు? ఆ సైనికులు పిలిచారు. ఏమంటున్నారంటే, యేసు క్రీస్తు ఆయన అంతటా ఆయన లేయలేదు, ఆ రాయి తొలగించబడలేదు. ఆయన వాళ్ళ శిష్యులు ఆయన ఎత్తుకొని పోవడానికి ఇది మోసం చేశారని చెప్పని ప్రకటించండి, నీకు డబ్బులు ఇస్తాము అని చెప్పని వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఆ మాటలు వారికి చెప్పించారు. ప్రభునందు లోకమంతా డబ్బులమయమైపోయింది. డబ్బు డబ్బు డబ్బు. ఆ డబ్బు ఏం చేసుకోగలమండి? మనము తినడానికి ఆహారం, ఉండడానికి మరి నివాసం, వస్త్రము కావాలంతే కానీ ఆ డబ్బు వల్ల నీవు శాశ్వతమైన జీవం పొందగలవా? పొందలేవు. అందుకని ప్రభు నీకు హెచ్చరిక చేస్తున్నాడు. ఏంటంటే శాశ్వతమైనటువంటి ప్రేమతో నేను నిన్ను
ప్రేమించుతున్నాను. శాశ్వతమైన ప్రేమ, అది విడిపోయేది కాదు. మన ప్రేమలు అయితే అవి కేవలము తాత్కాలికమే. ప్రభునందు పిల్లరా, ఎంతగానో ప్రేమిస్తాం కానీ ఆ ప్రేమలో నిత్యత్వం ఉండదని చెప్పని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అందుకని పాపిష్టమైనటువంటి మనుషులు, ఆ పాపిష్టతనం అంటే పాపములో వాళ్ళు బ్రగ్గిపోతున్నారు, అంధకారంలో కొట్టుకొనిపోతున్నారు, చూడలేకున్నారు. ప్రభునందు పిల్లరా, నిజ దేవుని కుమారుడు ఆయనే వచ్చి ఈ లోకమునకు నేను అని చెప్పని హెచ్చరిక చేసినప్పటికీ ఆయన వైపు ఎవరు చూడలేకపోయినారు. ప్రభునందు పిల్లరా, అంధకారము వాళ్ళ మనోనేత్రలకి గుడ్డితనాన్ని కలుగు చేసింది. కనుక మనము ఆ స్థితిలో ఉండకూడదని చెప్పని ప్రభు మనకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 12వ అధ్యాయం 32వ వచనం చూద్దామండి. ఈ లోకాధికారి బయటికి త్రోసివేయబడను, నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుంటాను పొందునని ఆయన చెప్పారు. ఆయనను బాధించి పొంతి పిలాతు ఆయన దగ్గరికి ఆయన అప్పగించారు. ఆ పొంతి పిలాతు ఏమన్నంటే వాళ్ళందరూ అప్పగించినటువంటి వాడు యోహాను సువార్త 18:30 అన్నాడు, వీడు దుర్మార్గుడు కాని ఎడల ఆయన్ని మీ దగ్గర తీసుకువచ్చుండేవాళ్ళం కాదు అంటున్నారు. ప్రభునందు పిల్లారా, ప్రభునటువంటి క్రీస్తు దుర్మార్గుడు అని చెప్తున్నారు. ఏమిటి అంటే ఏమి చూపెట్టలేదు, దేవుని కుమారుడు అని చెప్తున్నాడు. నిజమే, దాన్ని వాళ్ళు దుర్మార్గత్వము దుష్టత్వమును అంటగడుతున్నారు. ప్రభునందు పిల్లారా, ఆయన ప్రేమిస్తున్నాడు, ప్రతి ఒక్కరిని ప్రేమించాడండి. ఆయన త్యాగం చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకం ఆయన్ని చూడలేదు. ఆయన వెలుగు వలె అనేకులకు ప్రకాశించాడు, కానీ ఆ ప్రకాశమానమైన వెలుగుని ఎవరు చూడలేకపోయినారు. కనుక ఆయన ఏమంటున్నా అంటే వీడు దుర్మార్గుడు కాని ఎడల ఆయన అప్పగించి ఉండము, తీసుకొని పోయి మీ ధర్మశాస్త్రం చొప్పున వీరికి తీర్పు తెచ్చు. మోషే ధర్మశాస్త్రం ఉంది, పాపం చేసినటువంటి వాళ్ళను ఏ విధంగా తీర్పు తీర్చాలో దానిలో వ్రాయబడి ఉన్నాయి. మీరు తీసుకెళ్ళి ఆయన తీర్పు తీర్చండి, మీరు ఏమైనా చేసుకోండి అని ఆయన మాట్లాడుతుంటే వీళ్ళు అంటున్నారు ఏమండి, 23వ వచనంలో అంటున్నాడు, దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగించిన ఈయన మనుష్యుల చేత సిలువ వేయబడి ఆయన చనిపోతాడు, తిరిగి లేస్తాడు. ఆయన సంకల్పం అలాగా ఉందండి. ప్రవచనాలు ఆ విధంగా నెరవేర్చబడుతున్నాయి. ఎందుకంటే మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చింది శాశ్వతమైనటువంటి జీవము జీవించడానికే లేదు కాదు. అంటే 33.5 సంవత్సరం మాత్రమే ఆయన లోకములో ఉండాలి. కానీ 30 సంవత్సరాలు ఆయన వెలుగులోనికి రాలేకపోయినాడు. కానీ 3.5 సంవత్సరము లోకం ఆయన చూడలేకపోయింది, ఓర్చుకోలేకపోయింది. ఎంతంటే ఈ అధిపతులు ఉన్నారు, ప్రధాన యాజకులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు. వీళ్ళందరూ వాళ్ళు శాస్త్రాన్ని అభ్యసించి ఉన్నారు, కానీ జ్ఞానం వారికి లేదు. ప్రభునందు పిల్లారా, ఆ జ్ఞానం వాళ్ళకి మరుగు చేయబడింది. ఎందుకంటే మనం ఎవరికైనా మరి మంచి మాటలు చెప్పామనుకోండి, వాళ్ళకి ఆ మాటలు వినడానికి ఇష్టం ఉండవు. ఎందుకని వాళ్ళు ఇంటే వాళ్ళు బాగుపడతారు, వాళ్ళు వినకూడదు. అపవాది క్రియలు ఎలాంటివంటే వాళ్ళు వినకూడదు. చాలామంది కూడా దేవుని బిడ్డల మందిరానికి వస్తున్నారు, కానీ దేవుడు చెప్పినటువంటి మాటలను తూచా తప్పకుండా నెరవేర్చగలిగినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆలోచన చేస్తే మనకే అర్థమవుతుందండి ప్రియులారా, దేవుడు చెప్పినటువంటి మాటలు. ఇప్పుడు చూడండి, కరోనా వ్యాధి వచ్చింది, లాక్డౌన్ అని చెప్పినారు, అందరూ అనుసరించారు. కానీ ప్రభు అయినటువంటి క్రీస్తు దేవాది దేవుడు, రాజులకు రాజు, ఆయన చెప్పినటువంటి మాటలు ఎవరైనా వింటున్నారా? లోకమంతా మరి అధోగతి పాలవడానికి కొట్టుకొని పోతుంది, కానీ దేవుని మాటలు ఎవరు లక్ష్యం చేయలేదు. కనుక ఆయన మట్టల ఆదివారానికి ముందు యెరూషలేమునకు వెళ్ళడానికి ఆయన సిద్ధపడినప్పుడు ఆయన శిష్యులతో ఈ మాటలు పంచుకుంటున్నాడు. పేతురు ఎప్పుడు కూడా దుడికేనండి, ఆయన తొందరపాటు. ఎందుకంటే అయ్యా ఇది నీకు సంభవించకూడను గాక అని చెప్పినప్పుడు ఆయన కోపం వచ్చింది. ఎలాగ కోపం వచ్చిందంటే, నీవెప్పుడు లోకము సంగతులు ఆలోచిస్తుంటావా? దేవుని రాజ్యమును గురించినటువంటి ఆలోచన నీకు లేదా? మనం కూడా చూడండి, లోకంలో ఉన్న వాటి మీదనే మన ఆలోచనలు అవి స్థిరపరచుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం, కానీ
దేవుని మాటలను బట్టి జీవించాలన్నటువంటి ఆసక్తి మనలో ఎంతమందికి ఉంటుందండి? వింటున్నటువంటి వారిలో ఎంతమందికి ఉంటుంది? దేవుడు మాట్లాడుతున్నాడు, ఆలకించుదాం రండి అని చెప్పని యెషయా చెప్తున్నాడు, ఇర్మియా చెప్తున్నాడు, మాట వినండి అని చెప్తున్నాడు, ప్రకటన గ్రంథంలో చెప్తున్నాడు. ఆయనను కూడా విననొల్లనటువంటి జనాంగంగా మనం ఉన్నాం. కారణం ఏంటంటే ఈ లోకంలో బడి కొట్టుకొని పోతున్నాం, లోకాశల్లో బడి కొట్టుకొని పోతున్నాం. నశించిపోయేటువంటి లోకంలో మనం బయటికి రావాలంటే మనం దేవునితో లేవాలి. అందుకని మోషే ఆ జనాంగాన్ని అరణ్య మార్గంలో నడుచుకుంటూ వెళ్ళినప్పుడు ఆయన ఒక చెట్టు కింద పడుకున్నా అంట, విశ్రాంతి తీసుకోవడానికి. మరి దేవుడు చెప్తున్నట్ట, మోషే నువ్వు పడుకుంటే లేవలేవు, పడిపోతే లేవలేవు, లేచి బయలుదేరు, నీ ప్రయాణాన్ని కొనసాగించు. ప్రభునంత ప్రీతిని పెట్టారా, మనం కూడా మన జీవితాల్లో పడిపోతే మనం లేవలేమండి. అందుకని పడిపోకుండా ఉండడానికి ప్రభు అయినటువంటి క్రీస్తును ఆశ్రయించాలి. ఆయన మనకు ఆశ్రయ దుర్గం, కొండ కోట, అదిగో ఎరికో గోడలు కూల్చివేగినటువంటి దేవుడు. అలాగే ఎర్ర సముద్రంను పాయలుగా చీల్చగలిగినటువంటి దేవుడు. అంత గొప్ప దేవుడు మనకు ఉండగా మనం భయపడుతున్నాం. దేని కొరకు భయపడుతున్నామంటే అపవాది మనల్ని భయపెడుతూ ఉన్నాడు. నిత్యము వాడు భయపెడుతూ ఉన్నాడు కనుక ఆ భయంలో మనం కూడా చూస్తున్నాం. ఆ చూడడంలో ఉన్నటువంటి గొప్ప కారణం ఏంటంటే రేపటి దినముల గురించి మనము ఆలోచిస్తున్నాం. రేపు ఏం జరుగుతుందో, ఏం సంభవిస్తుందో. ఆ నెబుకద్నెజరు కూడా తన మనసులో కలత చెందాడట. అయ్యో, ఇంత రాజ్యాన్ని నేను ఎలాగా ఏ విధంగా వదిలి వెళ్ళగలను అని చెప్పాలి. ప్రభునంత పిల్లరా, ఆయనని ఆ రాజ్యం నుండి తోసివేశాడు. నీ గొప్పతనం ఏమి కాదు. నా అశూరు రాజు కూడా అదే పరిస్థితి. ప్రభునంత పిల్లరా, మీరు వింటున్నటువంటి వాక్యాలు, దేవుడి మీతో మాట్లాడుతున్న ప్రతి మాటను మీరు జ్ఞానం చేసుకోండి, ధ్యానం చేయండి. ఆ మాటల్లో ఉన్నటువంటి సత్యాలు అన్వేషించండి. ఏదో వస్తున్నాం పోతున్నాం కాదు, కానీ ఆ అన్వేషణ, నిజమైనటువంటి అన్వేషణ అంటున్నాడు. దేవుని వాక్యము అది యథార్థమైనది, నిజమైనటువంటిది, సత్యమైనటువంటిది. ఆయన సత్యమున లోకానికి ఆయన వచ్చి ఉన్నాడు కనుక ఆయన్ని వెంబడించుకున్నటువంటి వారు సురక్షితంగా ఉంటారని ప్రభు పక్షాన మీకు చెబుతున్నాను. ప్రభునంత పిల్లారా, ఎందుకంటే ఎన్నో ఆపదల గుండా, కష్టాల గుండా, శ్రమల గుండా నడిపించినటువంటి దేవుని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనలో ఉన్నటువంటి దుష్టత్వము, దురాత్మల యొక్క సమూహం యొక్క క్రియలు అవన్నీ కూడా లయమైపోతాయి. ఆయన నూతనముగా మనల్ని మారుస్తున్నాడు. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవానే సేవించవలను. అప్పుడు ఆయన అన్నిటినీ నీకు అనుగ్రహిస్తాడు. ఆయన రాజ్యమును, ఆయన నీతిని మొదటిగా వెతకండి అని చెప్పడానికి కారణం ఏంటంటే ఈ లోకం ఏది మాకు అవసరం లేదు. లోకములో ఉండేవారి కంటే కూడా నా దేవుడు గొప్పవాడు. అందుకనే పరలోక రాజ్యం తాళపు చెవులు ఆయనకి ఇవ్వబడి ఉన్నాయి. ఎవరైతే ఆ రాజ్యంలో ప్రవేశించగోరుతాడో వాడు తను తాను సరి చేసుకొని ముందుకు సాగిపోవాలని చెప్పని దేవుని పక్షాన మీకు మనవి చేస్తూ ఈ కొద్ది మాటలు నేను ఆయన వెనుకడిలో మరి ముగిచ్చేస్తున్నా. ప్రార్థన చేసుకున్నాను. కృపా సత్య సంపూర్ణుడా, మీకు వందనాలయ్యా. అనుదినము దినదినం నీ గడప యొద్ద కనిపెట్టుకొని ప్రభా, నీ మాటలు వినడానికి వేగిరపడి నైనా కూర్చుని ఉన్న బిడ్డలను దర్శించండి. వారున్న స్థితి ఎలాంటిదో ఎరిగిన దేవుడు నాయనా, సమాధానకర్తవు, దాని తుదముట్టించేవాడివైనా నీ వైపు చూస్తున్నాం తండ్రి. సహాయం చేయండి. నీవు తప్ప ఇంకెవరూ లేరయ్యా. ఆపదలో, ఆపత్కాలంలో నమ్మదగినటువంటి దేవుడవు. సకల ఐశ్వర్యములు నీ యందు ఉన్నాయి కనుక మేము దిగులు పడక, విచారపడక, నాయన భయపడక ముందుకు సాగినట్లు మీ కృప చూపమని వేడుకుంటున్నాం తండ్రి. సంఘ బిడ్డలందరినీ దీవించి ఆశ్రయించండి. ఇంకా ఎవరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో ప్రభా, వారందరితో మీరు మాట్లాడి సమాధానం అనుగ్రహించి మహింపొందమని, కొద్ది మాటలు మీరు దీవించి ఆశ్రయించి మహింపొందమని మీ ప్రియకుమారుడును మా రక్షకుడునైనా నజరేయుడైన యేసు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. ఆశీర్వాదం తీసుకుందాం. మన పరమ తండ్రి యెహోవా దేవుని యొక్క ప్రేమయు, ఆయన కుమారుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం. అయా ఇదిగో ప్రభా, నీ ప్రియ కుమారుడిని ఈ లోకమునకు పంపించి ఆయన మాతో ఉండడానికి సదా మీరు నియమించినటువంటి ఆ కట్టడను బట్టి మీకు స్తుతులు చేస్తున్నాం. మేము భయపడక మా జీవితాలు ముందుకు సాగినట్లుగా ప్రతి నడిపింపు చేయండి. ఆమేన్. అందరికీ వందనాలు.